మనకి అమరావతి నుంచి నందకిషోర్ అందుబాటులోకి వచ్చారు. నా కొలీగ్ నందా ఉన్నారు అమరావతి ప్రాంతం నుంచి. ఎస్ మిస్టర్ నందా, వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ కొన్ని సబ్మిట్ చేయడం, ఆ విజ్ఞాపనల తర్వాత బయటకు వచ్చి ప్రెస్ను అడ్రస్ చేస్తూ మాట్లాడడం, అక్కడ గమనించినటువంటి పరిస్థితులు ఏంటి, ఆ నాయకుల ధోరణి ఏంటి? సార్ రాజేంద్రయ్య గారు, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే గత వైసీపీ హయాంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ టైంలో టీడీపీ వాళ్ళని అట్లీస్ట్ అక్కడ ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకు కూడా వెళ్ళనీయకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకున్న పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి టైంలో అక్కడ రాయలసీమ ప్రాంతంలో అంజిరెడ్డి అని ఒక ముసలాయన 75 ఏళ్ళ ఆయన తొడగొట్టి మరి వెళ్లి టీడీపీ తరఫున నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా చిత్తూరులో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ ని వన్ సైడ్ చేసేసి మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చేసి ఓటర్లని అక్కడ ఓట్లేపిచ్చారని చెప్పి ఒక వాదన అయితే ఉంది. అలాంటి పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కూడా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సేమ్ అదే రిపీట్ చేస్తూ ఇక్కడ టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు మమ్మల్ని అసలు ఎలక్షన్ కూడా చేయనట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. నిన్న ఎలక్షన్ పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో ఆ బూత్ల్ని మార్చాలంటూ కూడా వైసీపీ నేతలు హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ పెట్టుకొని ఈ టైంలో మేము ఎలక్షన్స్ లో జోక్యం చేసుకోలేమని చెప్పి హైకోర్టు దాన్ని తిరస్కరించడం జరిగింది. అయినా కానీ ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పులివెందుల ప్రాంతంలో 25-30 సంవత్సరాల తర్వాత జెడ్పీటీసీకి ఎన్నిక జరుగుతుంది. సో ఈ ఎన్నిక అనేది జరిగితే అటు వైఎస్ఆర్ కుటుంబానికి ఇది ఒక పచ్చగా మిగులుతుంది. సో ఈ ఎన్నికను ఎలా అయినా అడ్డుకోవాలి, ఎన్నిక జరగకుండా చూడాలని చెప్పి అటు వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, అదే విధంగా వైసీపీ నేతలందరూ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాద్ధాంతాలు చేస్తూ పెద్ద ఎత్తున గొడవలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీటెక్ రవి ఏదైతే ఉన్నాడో బీటెక్ రవి అక్కడ పులివెందుల ప్రాంతంలో తన ప్రాతినిధ్యాన్ని చాటుకోవడానికి ఎలక్షన్ సజావుగా సాగాలి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ప్రజాపక్షంగా వ్యవహరిస్తామో ఆ విధంగా ఎన్నిక జరపాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఎలక్షన్ కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కానీ, ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పడం కానీ, అన్ని కూడా ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్ కి సంబంధించి ఏవైతే ఎలక్షన్ కమిషన్ నియమాలు నిబంధనలు విధిస్తుందో వాటిలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే వైసీపీ ఏదైతే గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉందో ఆ టైంలో ఏదైతే దాడుల్ని ప్రోత్సహించిందో అదే దాడుల్ని ఇప్పుడు కొనసాగిస్తూ ఏదైతే బీఆర్కే ప్రతినిధులు అక్కడ ఎన్నికల సరళి ఎలా ఉంది, ఎలక్షన్ నియమావళి ఎలా ఉంది అనేది తెలియజేయడానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద ఈ రోజు వైసీపీ మోకలు దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూశారు. గతంలో అదే వైసీపీ వర్గాల వారు జర్నలిస్టుల మీద దాడి చేసినటువంటి ఘటనలు మనం చిత్తూరు జిల్లాలో చూసాం. అదే దాడులు ఇప్పుడు బీఆర్కే మీద చేసి బీఆర్కేని అణచివేయాలని చూస్తే బీఆర్కే ఇంకొక మెట్టు ఎక్కేసి ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్న దాడులు ఉందో ఆ దాడులను ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడతామే తప్పించి మనం ఎక్కడా కూడా భయపడం. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కాడ వైసీపీ నేతలు కూడా వచ్చేసి ఆందోళన చేయడం జరిగింది. టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, కరువులతోటి నిర్బంధిస్తున్నారు, బాంబులతోటి బెదిరిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ కాడ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే వైసీపీ వాళ్ళు అటు 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే ఎలక్షన్స్ నిర్వహించారు ఇప్పుడు కూడా అదే. ఒక విషయం స్పష్టంగా ఆబ్జెక్టివ్ గా ఒక్క మాట మిస్టర్ నందా, ఎన్నికల కమిషనర్ నీలం సహానీని వైసీపీ నాయకులు కలిసినటువంటి పరిస్థితి చూసారా? కలిశారా? ఆమె స్పందన గురించి కలిసుంటే ఆమె ఏం చెప్పారు అన్నది ఏదైనా ప్రకటించారా? సార్ ప్రెసెంట్ అయితే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ లోపలికి అనుమతించలేదు. సో అందువల్లే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ గేటు బయట ఆందోళన చేపట్టారు. ఏదైతే టీడీపీ వన్ సైడ్ కి వెళ్తుందో ఈ నేపథ్యంలో మేము ఎలక్షన్ కమిషన్ కలవాలి, ఎలక్షన్ కమిషన్ కలిసేసి మాకు సంబంధించి న్యాయం జరగాలి, ఏదైతే ఆందోళన జరుగుతున్నాయో ఆ ఆందోళన మేము ఎలక్షన్ కమిషన్ కి వివరించాలని చెప్పి వైసీపీ నేతలు నాయకులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వద్దకు వచ్చేసి అక్కడ ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు ఇప్పుడు అక్కడికి వచ్చేసి ఈ ఎలక్షన్ కమిషన్ ముందు ఆందోళన చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు ఎక్కడా కూడా నిన్నటి నుంచి ఈ ఎలక్షన్ జరగకుండా ఉండడానికి అన్ని విధాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. అటు హైకోర్టు ఆశ్రయించడం కానీ, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కలవడం కానీ, ఏదైతే వాళ్ళ ప్రయత్నాలు చేయాలో వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. ఇంకో పక్క పోలీస్ బందోబస్తు 1400 బందోబస్తు పోలీసులను ఏర్పాటు చేసేసి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. గతంలో ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో దానికి భిన్నంగా ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఉంది. సో ఏదేమైనా కానీ మరికొద్ది సేపట్లో ఎలక్షన్ కమిషన్ కలిసే అవకాశం ఉంది. మరికొద్ది సేపు ఆగితే కానీ స్పష్టమైనటువంటి
అంచనాకి రాలేము. ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్తుందా లేకుంటే వీళ్ళే కావాలి. నాగకిషోర్, ఐ థాట్ నాకున్నటువంటి సమాచారం మేరకు నందకిషోర్ అని మాట్లాడాను నేను. ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ నాగకిషోర్, మీరు ఇచ్చినటువంటి అప్డేట్, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఇవాళ జరుగుతున్నటువంటి పులివెందుల, ఒంటిమిట్ట ఈ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ స్పందన తీసుకోండి. అలాగే వాళ్ళు చేసే ప్రెస్ మీట్లో ఏమేం చెప్తున్నారు అన్నటువంటి దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టడం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచించవలసిన పరిస్థితి ఉన్నది. జరుగుతున్నది పులివెందుల, ఒంటిమిట్ట అనే చిన్న గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రమే. ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, కడప జిల్లాకు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు కానీ పెద్ద సంబంధం లేనటువంటి ఈ వ్యవహారం మొత్తం ఇంత ఉద్రిక్త వాతావరణం గురించి రాజకీయ నాయకులు కొంప ముంచిపోతున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు ఇంత బేలతనం? ఒకే ఒక ఉదాహరణతో ముగిస్తా. ఎస్, జగన్మోహన్ రెడ్డి పులి అని చెప్పారు. ఎస్, వీ రెస్పెక్ట్ ఇట్. మరి ఈ పులివెందుల, అలాగే ఒంటిమిట్ట ఈ జెడ్పీటీసీ ఎన్నికలు వైసీపీ ఓడిపోతే ఆ పులికి ఒక వెంట్రుకైనా ఊడిపోతుందా? మీ భాషలో అడుగుతున్నా. అదేమైనా ప్రమాదమా? అలాగే ఇవాళ విజనరీ అన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి ఈ కూటమిలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుందా, ముప్పు వస్తుందా, ఏదైనా మాట వస్తుందా, లేదు ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షానికి ఒక అపనింద వస్తుందా? దీన్ని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ